సర్వే స్కెచ్ మ్యాప్ ఎండోమెంట్ ల్యాండ్ ఎక్కడ ఉంది, ఆడ ఏ టెంపుల్ ఎక్కడ ఉంది అనేది క్లియర్గా అఫీషియల్గా తను సర్వే చేయించి ఎంఆర్ఓ గారు ఇలా సర్వే చేయించి ఇది మీ ల్యాండ్ ఇక్కడ ఉందని డిమార్కేట్ చేసి ఎంఆర్ఓ గారు అఫీషియల్గా లెటర్ రాస్తారు. ఈ ల్యాండ్ వాళ్ళ ప్రైవేట్ వాళ్ళది కూడా కాదు. ఈ ల్యాండ్ 2009లోనే ఇది ఎండోమెంట్ 43 రిజిస్టర్. ఇది ఈ 43 రిజిస్టర్లో ఇది 2009లోనే 2008లోనే ఎండోమెంట్ ల్యాండ్కి వీళ్ళు డొనేట్ చేసిండ్రు అనేది ల్యాండ్ ఇచ్చిండ్రు. దీంట్లో ఆనాడు ఆయన మిస్టేక్ ఏంటంటే సర్వే నంబర్ అనేది వాళ్ళు ఎక్కియలేదు, అంతే 1294 అని. ఆ బేస్ చేసుకొని వీళ్ళు ఇబ్బంది పెడతా ఉన్నారు. ఈ ఎంఆర్ఓ గారు ఈ రిపోర్ట్ ఇచ్చిర్రని కలెక్టర్ గారికి రేవంత్ రెడ్డి గారు ఫోన్ చేసిండ్రని ఆ ఎంఆర్ఓ గారిని నిమిషాల మీద రిపోర్ట్ ఇచ్చినందుకు ట్రాన్స్ఫర్ చేసిరు. ఉన్నది ఉన్నట్టు ఎంఆర్ఓ గారు యాడ ఏం ఫేవర్ లేదు, దాంట్లో ఫేవర్ చేసేది ఏం లేదు. టోటల్ ఇక్కడ పెద్దమ్మ టెంపుల్ ఉన్నది, ఇక్కడ మడేలే స్వామి టెంపుల్ ఉన్నది, ఇక్కడ లక్ష్మీదేవి టెంపుల్ ఉన్నది, ఇక్కడ సమ్మక్క జాతర గద్దెలు ఉన్నాయి అని చూపించినందుకు ఎంఆర్ఓ గారిని నిమిషాల మీద ట్రాన్స్ఫర్ చేస్తారు. అసలు వీళ్ళు గవర్నమెంట్ భూమిని గవర్నమెంట్ భూములని కాపాడుకునే సొయ్యి ఉన్నదా లేదా ఈ గవర్నమెంట్కి, లేకుంటే ప్రైవేటు వ్యక్తులకి వత్తాసు పలుకుతారా ఈ గవర్నమెంట్? అసలు ఏం చేస్తున్నారు? ఇదంతా కూడా మీరు గమనించాలి. ఇలా సిఐడికి వేసింది కూడా పూర్తి మ్యాచ్ ఫిక్సింగ్ సెటప్ చేసి అలా పాకిస్తాన్ నుంచి సిపి వచ్చిండని నేను అన్నా అని అనంది అన్నా అన్నట్టు క్రియేట్ చేసి ఆడ పెట్టి దాన్ని ప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పూర్తిగా చిత్త అబద్ధము. ఇంకోటి కూడా చెప్తా ఉన్నాను, ఇలా మైనారిటీ ఇలా ముస్లిమ్స్ల మీద నా మీద వీళ్ళు చేసిన మొత్తం ఎలిగేషన్ కూడా మీ అందరు కూడా మరోసారి చెప్తా ఉన్నాను. ఇలా మొన్న మున్సిపల్ ఎన్నికలలో నా హుజరాబాద్ నియోజకవర్గంలో 2 మున్సిపాలిటీలు ఉంటాయి, జమ్మికుంట మున్సిపాలిటీ, హుజరాబాద్ మున్సిపాలిటీ. జమ్మికుంట మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. హుజరాబాద్ మున్సిపాలిటీలో వీళ్ళు దొంగగా వేసినా దొంగ ఓట్లు వేసి గుద్దుకున్నారు, ఆడ సరే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇలా జమ్మికుంట మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ గెలిచిన దగ్గర ఎస్సీ జనరల్ చైర్మన్ ఎస్సీ జనరల్ చేసిన ఇలా ముస్లిమ్స్లని ఇలా వైస్ చైర్మన్గా సీనియర్ కౌన్సిలర్ ఉన్నప్పటికీ కేసీఆర్ గారి నాయకత్వంలో ముస్లింలకి అవకాశం ఇవ్వాలని ఇలా ఒక ముస్లింని ఇలా వైస్ చైర్మన్గా మేము జమ్మికుంటలో బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము ఇచ్చినాం. మరి ఇదే హుజరాబాద్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది కదా, అక్కడ కూడా ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఖలీద్ అని కాంగ్రెస్ పార్టీలో గెలిచింది కదా, తను కూడా వైస్ చైర్మన్ అడిగింది కదా. మరి అక్కడ వీళ్ళు ముస్లింలకి వైస్ చైర్మన్ ఎందుకు ఇవ్వలేదు? మరి ఇలా ముస్లిమ్స్ మీద ప్రేమ ఉన్నది కేసీఆర్ గారి నాయకత్వంలో మాకా, ఎలక్షన్ల కోసం వాడుకునే ఈ కాంగ్రెస్ పార్టీగా ఒక్కసారి దయచేసి ప్రజలు కూడా ముస్లిమ్స్ కూడా అందరూ కూడా ఆలోచన చేయాలని మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఈ 3 ఆఫీసర్ల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఈ సిఐడి ఆఫీసర్ల మీద కూడా మాకు నమ్మకం లేదు, ఎందుకంటే వీళ్ళందరూ బ్యాచ్మేట్స్ ఉండి వాళ్ళ దాంట్లో వాళ్ళే కూర్చొని అంతా సెట్టింగ్ చేసుకుంటా ఉన్నారు. ఇలా సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జితోని ఇలా ఈ విచారణ జరపండి, ఖచ్చితంగా జరపండి. ఏ ఎంక్వైరీకైనా నేను సిద్ధంగా ఉన్నా. నిన్న సిఐడి ఆఫీసర్లు వచ్చింది కూడా సాటికి ఎంక్వైరీ చేసుడేంది? మీరు వచ్చిరు కదా, వీణవంక గ్రామ పంచాయతీలో సిఐడి ఆఫీసర్లు కూర్చోండి, వీణవంక గ్రామ పంచాయతీ ప్రజల్ని మొత్తం పిలవండి, ప్రజల్ని అడగరాదుండి ఆడ ఏం జరిగిందో, ఈ పోలీస్ ఆఫీసర్లు ఏం చేసిర్రో ప్రజలు మొత్తం మీద మీకు వివరించి చెప్తారు కదా. ఖచ్చితంగా నేను ఈ పోలీస్ ఆఫీసర్ని ఇప్పుడు సిఐడి కూడా చేసిరు కదా, అక్కడ ఉన్న ఫుటేజ్లు మొత్తము మీరు రిలీజ్ చేయాలి. ఒకటి నేను 50 మందితో పోయిన అన్న ఫుటేజ్, రెండోది మీరు లాఠీ చార్జులు భక్తుల మీద మీరు లాఠీ చార్జ్ ఎందుకు చేసిర్రు వీణవంకలో, ఆ లాఠీ చార్జ్ని మీరు ఎందుకు దాచిపెడతా ఉన్నారు, ఆ లాఠీ చార్జ్ అయిన వీడియోలు ఎవరిని తీయకుండా వచ్చిన దర్శనం చేసుకోవాల్సిన భక్తుల మీద ఇష్టం ఉన్నట్టు ఇంతింత పెద్ద కట్టలు పెట్టి కొడితే ఒక్కొక్కరు కింద పడిపోయినరు. లాఠీ చార్జ్ చేయాల్సినంత అవసరం ఏమున్నది? దీనికి కారణమైన వాళ్ళు ఎవరు? ఈ పోలీస్ ఆఫీసర్లు ఎందుకు కొడతారు ప్రజల్ని? వచ్చిన భక్తులు దర్శనం చేసుకోవడానికి వస్తే భక్తులను ఎందుకు కొట్టిండు? ఆ ఫుటేజ్ తీరి మీరు నన్ను తీసుకుపోయి అరెస్ట్ చేసిన తర్వాత విదిన్ 5 minutes నన్ను అరెస్ట్ చేసి తీసుకుపోయిన 5 minutesలో ఒక 20-30 నిమిషాలు బీభత్సమైన లాఠీ చార్జ్ చేసిరు వీణవంకలో. ఇది వాస్తవం కాదా?
ఇది గ్రామ పంచాయతీలో మీరు సిఐడి ఆఫీసర్ గారు మీరు గ్రామ పంచాయతీలో కూర్చోబెట్టుకొని వీరవంక మండల ప్రజలందరినీ పిలువండి, వీరవంక మండలంలో ఉన్న గ్రామ పంచాయతీలో ఉన్న ప్రతి ఒక్కరిని పిలువండి. ఈ భయప్రాంతులని మా వీరవంక మండల ప్రజలు దర్శనం చేసుకోకుండా, వీరవంక మండల ప్రజలు దర్శనం చేసుకోకుండా, హుజరాబాద్ నియోజకవర్గం నుంచి భక్తులు దర్శనం చేసుకోకుండా, కరీంనగర్ జిల్లా నుంచి చాలా మంది ఇటు మానకొండూరు కావచ్చు, ఇటు కేశవపట్నం కావచ్చు, ఇటు సైదాపూర్ నుంచి కావచ్చు, కరీంనగర్ నుంచి కావచ్చు, చాలా మంది మా వీణవంక జాతరకి దర్శనానికి వస్తారు. వాళ్ళందరి మీద భయప్రాంతులకి మీరు ఎందుకు గురి చేసిర్రు? లాఠీ చార్జ్ ఎందుకు చేసిండ్రు? ఏంది కారణం లాఠీ చార్జ్ చేయనికే? భక్తుల మీద లాఠీ చార్జ్ ఎందుకు చేసిండ్రు? ఇలా ఒక వ్యక్తి కోసం నిర్వహిస్తురా మీరు? అది ఇలా ప్రజల కోసం నిర్వహిస్తున్నారా? ఏం నిర్వహిస్తున్నారు? ఇలా వాళ్ళు చెప్పేది ఏంటిది? ప్రతిసారి వాళ్ళు చెప్పేది ఏంటిది? ఒకటే మాట చెప్తా ఉన్నారు, ఆ ల్యాండ్ వాళ్ళది వాళ్ళదని కూడా చెప్తా ఉన్నారు. ఆ ల్యాండ్ వాళ్ళది కూడా కాదు, అది కూడా మీకు కూడా చూపిస్తా. అసలు వీళ్ళు చేసే, నేను ఉట్టిగా గాలి ముచ్చట్టు మాట్లాడుతున్నాను, ఇన్ని రోజులు మాట్లాడద్దు అనుకున్నా కానీ మాట్లాడుతున్నాను. ఇది 1960లో కోర్టు కాంప్రమైజ్ ఆర్డర్ 1 to 10 ఇలా మొత్తం ఉన్నాయి. 1 to 4 మా కుటుంబం, 5 to 10 వాళ్ళ కుటుంబం. ఈ 4 acres ఆ 16 గుంటాస్లో 50% ల్యాండ్ వాళ్ళది, 50% ల్యాండ్ మాది. ఆన్ రికార్డ్స్లో ఆ ల్యాండ్ని మేము డొనేట్ చేసేసినాం కాబట్టి ఆన్ రికార్డ్స్లో మేము ఎక్కించుకోలేదు. ఈ కాంప్రమైజ్ ఆర్డర్ మొత్తం కూడా ఉంది, మీ అందరు కూడా మళ్ళీ వాట్సాప్లో కాపీ పంపిస్తాను. అయినా ఇది ఆ ల్యాండ్ పంచాయతీ కాదు. అసలు గవర్నమెంట్ ఆర్గనైజ్ చేయాల్సింది. అసలు కోర్టులో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఎట్లా గివప్ చేస్తారు ప్రైవేట్ వ్యక్తికి? ఎన్నో సంవత్సరాల నుంచి ఆడ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ చేస్తూ ఉంది. ఆ ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి కాంట్రిబ్యూషన్ కూడా వాళ్ళ నుంచి వచ్చే డబ్బు కూడా కడతా ఉన్నారు. మరి ఇవన్నీ బంద్ చేసి ప్రైవేట్ వ్యక్తులకు వత్తాసు పలకాల్సిన అవసరం ఏముంది గవర్నమెంట్? అంటే కేవలం లుచ్చా పనులు, వాళ్ళ నుంచి వచ్చిన డబ్బులు ఎత్తుకపోవడానికి, దొంగతనాలు చేయడానికి, ఆ హుండీలో వచ్చిన భక్తుల డబ్బుల్ని దొంగతనాలు చేయడానికి తప్పితే ఇంకేదైనా ఉన్నదా దీంట్లో? ఇలా ఖచ్చితంగా నేను ఆ సిఐడి ఆఫీసర్ని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మీకు నిజంగా ఎంక్వైరీ నీతి నిజాయితీగా చేస్తారంటే మీరు డేటు టైము బహిరంగంగా పెట్టి ఆడ ఎంక్వైరీకి మీరు రండి. ప్రజల్ని పిలుచుకోకుండా మీరు ఆ దొంగ అయిన హుజరాబాద్ దొంగ ఏసీపీని, ఆ జమ్మికుంట రూరల్ అయిన దొంగ సిఐని కూసబెట్టుకొని మీరు ఎంక్వైరీ చేస్తుంటే అది ఏం ఎంక్వైరీ? అది ఎంక్వైరీ అయితే వాళ్ళు నిజాలు చెప్తారా? చెప్పనిస్తారా నిజాలడా? వాళ్ళ ఇంటికి మీరు ఎట్లా పోతారు? గౌరవ డీజీపీ గారు ప్లీజ్ నేను ఒక్కటే మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. మీరు సిఐడికి పంపించిన అన్నారు. సిఐడి ఆఫీసరు హుజరాబాద్ ఏసీపీ గారు పెట్టిన భోజనము, హుజరాబాద్ ఏసీపీ గారు పెట్టిన టీ కాఫీలు అన్ని దాగి ఆడ ఏం ఎంక్వైరీ చేస్తాడు? హుజరాబాద్ ఏసీపీ గారు ఇంట్లో కూర్చొని ఆ ఏసీపీఏ మనం దొంగ అని చెప్తున్న తర్వాత ఆ ఏసీపీ గారు ఇంట్లో కూర్చొని ఏం ఎంక్వైరీ చేసినట్టు? బహిరంగంగా ఎంక్వైరీ చేయాలి. ఏ ఎంక్వైరీకైనా నేను సిద్ధంగా ఉన్నా. ఖచ్చితంగా మాది నీతి నిజాయితీగా ఉంది. ఇవాళ వాళ్ళు తప్పు చేశారు కాబట్టి ఆ ముగ్గురు ఆఫీసర్లు తప్పు చేసిన దాన్ని సర్వం కప్పుకునే ప్రయత్నం చేసుకుంటా ఉన్నారు. దయచేసి మీ పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా బలి కావద్దు. కొంతమంది ఆఫీసర్స్ మాత్రమే, ఈ ముగ్గురు ఆఫీసర్స్ మాత్రమే ఈ విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు కాబట్టి దయచేసి ప్రతి ఆఫీసర్ కూడా దీన్ని గమనించాలని విజ్ఞప్తి చేస్తూ, ఇప్పటికైనా మీరు చేసిన తప్పుని రెక్టిఫై చేసుకోవాలని ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఆ అసోసియేషన్కి ప్రెసిడెంట్ కూడా శివధర్ గారే ఉన్నారు, శివధర్ రెడ్డి గారే డీజీపీ. మరి ఇప్పుడు కన్నా మీ తప్పుని రెక్టిఫై చేసుకొని ఇవాళ క్షమాపణ చెప్పి మా తప్పు అయిపోయింది, రేవంత్ రెడ్డి గారు చెప్తే మేము చేయాల్సి వచ్చిందని చెప్పి దీన్ని లెటర్ విడుదల చేయండి, దీన్ని ఓపెన్గా ఇది క్లోజ్ చేద్దాం. లేదు అంటే ఎంత దూరమైనమైనా మంచిదే. ఖచ్చితంగా ఈ ముగ్గురు ఆఫీసర్లు